డాక్టర్ గారు, నా వయసు 35 సంవత్సరాలు. నాకు పాదాల్లో జలదరింపుగా ఉంది. మొదట ఈ సమస్య కుడి పాదంలో మొదలైంది. ఆ తర్వాత ఎడమ పాదానికి పాకుతుంది. అప్పుడప్పుడు పాదాల్లో తిమ్మురులు, ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది. నాకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో యూజువల్గా కాళ్ళల్లో తిమ్మిర్లు అనేది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా కామన్ గా వస్తుందండి. కామనెస్ట్ కాజ్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. షుగర్ ఉన్న వాళ్ళకి కొన్ని షుగర్ కంట్రోల్ సరిగా లేకపోయినా, చాలా సంవత్సరాలు షుగర్ ఉన్నా సరే నరాల మీద మైలిన్ అనే తొడుగు ఉంటుందండి. ఈ షుగర్ జబ్బు వల్ల అది ఎఫెక్ట్ అయ్యి ఈ కాళాల్లో తిమ్మిరి, పిన్స్ అండ్ నీడిల్స్ ఉంటాయి. షుగర్ జబ్బు లేని వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఇది రావచ్చు. దాన్ని కూడా న్యూరోపతి అంటారు. అదర్ కారణాలు యూజువల్ గా వెజిటేరియన్స్ లో గానీ B12 లోపం ఉన్నా సరే ఇటువంటి కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు రావచ్చు. ఇది కాకుండా ఒక్కొక్కసారి అంటే వేరే చాలా కారణాలు ఉంటాయి. అవి ఏమైనా ఉన్నాయా అనేది టెస్ట్లు చేసుకుని నిర్ధారించుకోవాలి. కానీ కామనెస్ట్ కారణం మనం తప్పనిసరిగా ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ బ్లడ్ షుగరు, గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ అనేది ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో మనకు తెలిసిపోతుంది. ఏమైనా ఎనీమియా ఉందా, B12 కి సంబంధించినటువంటిగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఒకసారి సీరం B12 లెవెల్ కూడా చేయించుకుంటే ఇలాంటి సమస్యలకి కారణాన్ని బట్టి వైద్యం చేయాల్సి ఉంటుంది. షుగర్ కంట్రోల్ సరిగా లేకపోతే మనం షుగర్ కంట్రోల్ జాగ్రత్తగా పాటించి నర్వ్ కి రిలేటెడ్ విటమిన్స్ ఉంటాయి, అలాంటి విటమిన్స్ వాడితే ఈ మంటలు, తిమిర్లు తగ్గుతాయి. అలాగే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడాల్సి ఉంటుందండి. ఇవి కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ఈ రెండింటివి సాధారణంగా చాలా కామన్ కారణాలు. ఒకవేళ తగ్గకపోతే తప్పనిసరిగా నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించుకుని అలాగే ఈ న్యూరోపతి ఎందుకు వచ్చింది అనే దానికి చాలా కారణాలు వేరే ఉంటాయి. అవన్నీ కూడా టెస్టులు చేయించుకుని, అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE, వాటికి రిలేటెడ్ టెస్టులు కూడా చేయించుకుని దానికి తగ్గట్టుగా మందులు వాడాలి.